పొజిషన్ ఉందంటే మాకు బీసీ పార్టీ అంటే టీడీపీ ఉంది కాబట్టి బీసీలకు వచ్చి కాస్త భద్రత ఉండేది. మాకున్న 34% వాళ్ళను ఆ ఓటు బేస్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తారు చట్టం విరుద్ధంగా. అందుకు మా న్యాయం ఏదైతే చట్టం చెప్తారో అయితే జీవోస్ ఉన్నాయో మేము చట్ట వ్యతిరేకంగా ఏమడగడం లేదు, రాజ్యాంగం కాబట్టి మేము చట్టపరంగా వాళ్ళ దగ్గరికి ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ సిడిఎంఏ కానీ బీసీ ఈస్ట్ ఏదైతే జీవోని ద్వారా బీసీ అయినారో వాళ్ళను బీసీ కులగణంలో కలపమని చెప్పి ఆర్డర్ ఇస్తే కనుక మేము అంగీకరిస్తాం. కానీ మాకే రిజర్వేషన్స్ తక్కువ రైట్ కూడా జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. అది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కులగణంగా వచ్చిందంటే ప్యాటర్న్ మారుతుంది.